ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు రేషనల్గా ఏం మాట్లాడట్లేదు, ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు. ఏమాత్రం కూడా బుర్ర లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి కనీసం ఒక ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఎన్ని విమర్శలు తప్ప, అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను నర్సీపట్నం ప్రజానికానికి సూటిగా ఒక ప్రశ్న సంధించదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు అడగవలసిన సమయం వచ్చేసింది. ఇంకా ఉన్నది 40 రోజులు. మే 13ని ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు మన అందరం కూడా గలవెత్తవలసిన సమయం వచ్చింది. భయం పోగొట్టుకోండి. ఎందుకంటే అభివృద్ధి కోసం అడగాల. అరాచకం ఎంత చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు బయటికి దొర్లి ఒక అనుభవం ఉన్న నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రజలు అది మా పని కాబట్టి మేము మాట్లాడతాం, కానీ మీరు అడగవలసింది, ప్రజలు అడగవలసింది అభివృద్ధి గురించి. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడకుండా అరాచకం గురించి మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బుర్ర లేకుండా తను చేయలేని పనులు కూడా నేను చేశానని చెప్తున్నాడంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా. ఈరోజు మనం చూడొచ్చు, అసలు కొన్ని ప్రశ్నలు నేను ఎమ్మెల్యేని అడగదలుచుకున్నాను. ఆ ప్రశ్నలు కనీసం నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు ఏమన్నా అంటే 5 సంవత్సరాల క్రితం నాతవరం మండలంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం అయ్యన్న పాత్ర చెప్పాడు. నేను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినప్పుడు, టౌన్లో వార్డుకి వెళ్ళినప్పుడు ముందు ఏం పనులు చేసామనేది నేను క్లియర్గా పేపర్ చూపెట్టి ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తున్నాను. నువ్వు అలా ఎక్కడన్నా కానీ ఒక పేపర్ చూపెట్టి కానీ, ఒక మైక్లోని కానీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాను, 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పగలిగావా? ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎదురుపల్లి వెళ్ళాను మొన్న. ఎదురుపల్లి వెళ్ళినప్పుడు 5,06,00,000 రూపాయలు నేను ఓన్లీ కూడా అభివృద్ధికే తెచ్చాం అయ్యన్న పాత్ర గారు అని నేను క్లియర్గా చెప్తే, అక్కడ ఒక స్వేపర్ పాపం ఆయన వచ్చి బయటికి ధైర్యంగా వచ్చి, బాబు నాకు ఏం పోతే పోనండి, ఏముండదు, కమలిల్లే కదా కాల్చి పడేస్తారు, ఏముంది, కానీ నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నా జీతం ఇవ్వలేదు బాబు, ఏదో చూడండి అని అడిగాడు. అంత దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం ఉంటే నువ్వు వచ్చి బయటకు వచ్చేటంటే మా మీద పర్సనల్గా బూతులు తిట్టడం పనిమగ్గ పెట్టుకున్నావు తప్ప ఈ రోజు దానికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను సూటుగా అడుగుతుంది ఏంటంటే, ఈరోజు గొలుగొండ రోడ్ ఏది, అరిలోవర్ రోడ్ ఏది? నేను క్లియర్గా ఈరోజు టీవీ కూడా పెట్టి ఆ రోజు జరిగిన సందర్భాలను నేను చూపెట్టదలుచుకున్నాను. అరిలోవర్ రోడ్ ఎక్కడికి పోయింది? 3.5 కిలోమీటర్లు స్వీట్లు పనిచేసి 3.5 కిలోమీటర్లు వేసేస్తున్నాను. అది కూడా అయ్యన్న పాత్ర గారు శాంక్షన్ చేసిందే. ఈ రోజు ప్రత్యేకంగా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అడవిల మధ్యలో ఉంది కాబట్టి దాని పర్మిషన్ అవ్వలేదని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే ఆ శాంక్షన్ చేసిన అమౌంట్ అలా ఉన్నా కూడా దానికి ఒక కాంట్రాక్ట్ని ఎత్తకలేక, ఆ అమౌంట్ని కూడా ₹1 తీసుకొచ్చి సత్తా లేకుండా నువ్వు ఖర్చు పెట్టలేక ఈ రోజు ఏమో అబద్ధాలు చెప్పి సుమారుగా 1.5 సంవత్సరం ముందు నువ్వు ఏ పండగ అయితే పండగ చేసుకోండి, సంక్రాంతి అయిపోయింది, రంజాన్ అయిపోయింది, దాని తర్వాత క్రిస్మస్ అయిపోయింది, ఈరోజు ఏ పండుగ చేసుకోమంటావు ఎమ్మెల్యే? దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నావా? గోల్కొండ మండలంకి వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయిపోయారు, కొంగసింగ్లో జాయిన్ అయిపోయారు, ఇక్కడ జాయిన్ అయిపోయారు అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా సవాల్ చేసి బల్ల గుద్దు చెప్తున్నాను, నేను జాయిన్ అవుతుంది వైఎస్ఆర్సీపీ వల్లే, మళ్ళీ నువ్వు తిరిగి జాయిన్ చేసుకుంటున్నావు. దానికి ఒక కుర్రోడు ఉదాహరణ, బొడ్డుబెల్లో కుర్రోడు కూర్చొని మాట్లాడిన సందర్భాన్ని చూసావు నువ్వు? వాళ్ళ నాన్నగారు 6 నెలల ముందు చనిపోతే దానికి బీమా డబ్బులు అంటే చంద్రన్న బీమా తీసేశారు, జగనన్న బీమా అని పెట్టారు, ఎవరికి పడట్లేదు. అలాంటి డబ్బుని నువ్వు అకౌంట్లోకి వేస్తున్నాను, నువ్వు రా అని చెప్పి వాలంటీర్ చేత కబురు పెట్టించుకొని నీ ఆఫీస్కి తీసుకొచ్చి తన మెడలో కండు వేసి అబద్ధం ఆడి ఈ రోజు మొత్తం నియోజకవర్గం అంతా చూసి నువ్వు కమిడీ కింద చూస్తున్నారే, ఒక కామెడీ కింద చూస్తున్నారు. నువ్వు పొలిటీషియన్ కాదు, నువ్వు కమిడియన్ కింద తయారయ్యావు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నైనా నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. అబ్బాయి ఏమంటున్నాడు? సరిగ్గా ఓటక్కు వచ్చి లేని వాళ్ళని కూడా నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యేవి నువ్వు మెడలోని కండువాలు వేసేస్తున్నావు అని చెప్పి చెప్తున్నారు. మేము ఎవరన్నా జాయిన్ అవుతే ఏం చెప్తున్నాం? ఇదిగోండి పలానా శ్రీని గారు జాయిన్ అయ్యారు, పలానా హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, పలానా జమీందార్ గారు జాయిన్ అయ్యారు, ఆయన వెనకాల 10 మంది జాయిన్ అయ్యారు, ఈ 10 మంది కుటుంబాలు ఇవ్వండి, ఇగో 20 కుటుంబాలు, 15 కుటుంబాలని మేము చూపెడుతున్నామే. నువ్వేం చేస్తున్నావు అంటే మీ లీడర్లకు ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి, అరే బైక్ మీద పోయినోడిని, వాళ్ళ రిక్షాలో పోయినోడిని, వాళ్ళ ఆటోలో పోయిన తీసుకొచ్చండ్రా, కండువాలు కప్పిస్తానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత దారుణమైన విషయం అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం. ఇలాంటి చీపు దరిద్రపు రాజకీయం ఇప్పుడు దాకా నర్సీపట్నం చరిత్రలో జరగలేదు. ఇలాంటి రాజకీయాన్ని ఏమంటారో మాకు తెలియట్లేదు. మేము కుర్రోళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద, అమాయకుల మీద, ఇంట్లోని పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నీ రాజకీయం ప్రతాపం చూపెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కండువాలు కప్పేసి ఇలాంటి రాజకీయం చేస్తున్నావంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించాలి. ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను.
హరిలోవర్ రోడ్ అయితే ఇంక మర్చిపోయారు జనం, అయిపోయింది. ఇంకో ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో కొవ్వొత్తుల్లో టార్చ్లైట్లో డెలివరీ చేసినందుకు ఇప్పటికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? అక్కడ ఆ రోజు డీజిల్ లేదట జనరేటర్లోని, నువ్వు ఇప్పటికి వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టలేదు. దాని మీద రివ్యూ మీటింగ్ ఎప్పుడైనా హాస్పిటల్లో చేసావని నేను స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయుష్ హాస్పిటల్ కూడా నువ్వు ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. అలాగే రంగురాలు ఎక్కడున్నాయి? గొలుగొండ మండలంలో స్థానిక మల్లవరంలో ఆల్రెడీ లోక్ అదాలత్ కర్నూలు ఆఫీస్ నుంచి వాటికి ఎంక్వైరీ చేసి అక్కడ మా కమిటీ కూడా అక్కడికి వెళ్ళిపోయి నిజ నిర్ధారణ కమిటీ అని వేసి దాంట్లో బలిగట్టన రావణ్ గారు కానీ నారాయణబాబు గారు కానీ అందరూ వెళ్ళారు, పరిశీలించి ఆఖరికి 4-5 ట్రాక్టర్లు రాత్రి వేళ రంగురాళ్ళు తవ్వుకొని పోయి ఆ ట్రాక్టర్లు ఎక్కడ మాయమైపోయి తెలీదు. ఆ ఎంక్వైరీలో రేపు బయటపడబోతుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, క్లియర్ గా ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటంటే రేంజర్ కి ఒక కాల్ వచ్చిందట. కాల్ వచ్చి నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోమని చెప్పారట ఫారెస్ట్ ఆఫీసర్లు. అంటే ఎవరు చెప్పుంటారండి? నువ్వు కాదా? ఆ రంగురాళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడ దాసావు? ఆ ట్రాక్టర్లు అన్ని తీసుకెళ్లి ఎక్కడికి అడిగారు ఆ మట్టి? ఇవన్నీ దాంట్లోని నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది నర్సీపట్నం నియోజకవర్గానికి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. డాక్టర్ గారు సుధాకర్ గారిని మీ ఇంటికి తీసుకెళ్లి నీ దగ్గర ఉన్న వేదిక దగ్గర నీ ఫ్లెక్సీ ముందు టేబుల్ మీద లెటర్ పెట్టి డాక్టర్ సుధాకర్ చేత లెటర్ రాయిపించింది నువ్వు కాదా? సంతకం పెట్టమని చెప్పింది నువ్వు కాదా? ఆ వీడియోలో డాక్టర్ సుధాకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏంటంటే నేను ఇలా రాస్తే సరిపోతుందా అని నిన్నే అడుగుతున్నారు, మీ పిఏని అడుగుతున్నారు, నిన్ను అడుగుతున్నారు. అక్కడ పక్కన అవును అలా చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన చేత చెప్పించి ఆయన మోసం చేసి మానసికంగా ఆయన కొంగ తీసేసి ఆయన జీవితాన్ని మొత్తాన్ని పిచ్చోడిని చేసి చంపేశారే. దాని గురించి నర్సీపట్నం ప్రజానీకం కానీ దళిత వర్గాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నేను అడుగుతున్నారే. నేషనల్ మీడియాలో తీసుకుపోయావు, ఇంటర్నేషనల్ మీడియా దుబాయ్ మీడియాలో కూడా ఆఖరికి ఆ ఫోటో వచ్చి ఇదిగో ఎమ్మెల్యే మాస్క్ ఇవ్వలేక ఆ మనిషిని పిచ్చోడిని చేసి చంపేశారని చెప్పి చెప్పారే. మెంటల్ హాస్పిటల్లో ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు పిచ్ హాస్పిటల్లో ఆయన తొడ మీద 2 ఇంజక్షన్లు ఉన్నాయే. ఆ ఇంజక్షన్లు ఎవరు చేయించాడు? ఎమ్మెల్యే. వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారో నీకు తెలుసా? ఈ ఎమ్మెల్యేని శిక్షించండి, ఈ ఎమ్మెల్యే వాళ్ళు చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు క్లియర్ గా మాట్లాడారే. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పు నువ్వు నర్సీపట్నం ప్రజానికానికి. ఈ రోజు తాండవ రిజర్వేర్ గేట్ కన్నం పడింది. 58,000 ఎకరాల సాగు భూమి, రైతులందరూ అల్లాడిపోయారు. తాండవ నీరు వదిలేక కూడా కొన్ని ఎకరాలకు కూడా నీరు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ కన్నం 7.5 లక్షల రూపాయలు అయితే కనీసం నిర్లక్ష్యంతో కమిటీ మీటింగ్ కూడా పెట్టకుండా ఆ తాండవ రిజర్వేర్ సంబంధించిన వర్కర్స్ కానీ లేకపోతే రిజర్వేర్ సంబంధించిన డిఈలు కానీ ఈలతో ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ చేసి ఎన్ని ఎకరాలకు సాగు భూమి వస్తుంది, అసలు టీఎంసీ అంటే ఏంటి అసలు ఏ విధంగా లెవెల్ ఆఫ్ వాటర్ ఉంది, ఎప్పుడు ఇంకిపోతుంది, ఎప్పుడు ఎంతమంది రైతులకు వస్తుంది అని కనీసం ప్రిపేర్ చేసావు ఎవరినన్నా? సరైన సమయానికి ధాన్యం కూడా దొరకకుండా రైతులు నడ్డి విరిచి ఈ రోజు రైతన్నని అన్ని విధాలుగా రోడ్డు మీద పడిసేస్తే, మొన్న కొత్తూరు వర్షాలు పడినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా వందలాది ఎకరాలు ములుగుపోయి ఎంతో మంది బాధల్లో ఉంటే కనీసం రికార్డు చేయడానికి కూడా కలెక్టర్ గారిని నువ్వు తీసుకురాలేకపోయావే. నువ్వు ఎంత చొచ్చు ఎమ్మెల్యేవి, దద్దం ఎమ్మెల్యేవి. ఈ రోజు జనాలకు కూడా దాని మీద నువ్వు మనం అడగవలసిన అవసరం ఉంది. ఆయన తీసుకొచ్చి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మున్సిపాలిటీ డబ్బులు పెట్టి రోడ్ వైడనింగ్ చేసావా లేదా? రోడ్ వైడనింగ్ చేశానంటావు, బొగ్గేసావు. రాత్రి వేళ బొగ్గేసిన వీడియో వైరల్ అయింది. నువ్వు ఎందుకు అక్కడ నాసిరకం పనులు చేసి మున్సిపాలిటీ డబ్బులు ఎందుకు దొబ్బేవండి? రోడ్ వైడనింగ్ కి నాకు ఇదిగోండి జీవో రిలీజ్ అయిందని దూరంగా పెట్టి మరీ చూపెట్టాడు, దగ్గరగా పెట్టాడు. అసలు 100 అడుగుల నా జీవోలో ఉంది. ఆడి దగ్గరికి వెళ్ళి 40 అడుగులు తీసేస్తా, ఈడి దగ్గరికి వచ్చి 50 అడుగులు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చిన్న మొక్క చేసి నేను పారిపోదాం బాపిరాజు కొత్తపల్లి నువ్వు ఆలోచించావు కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీ డబ్బులు కూడా మా పన్నులు కట్టాం, మొత్తం జనాలు పన్నులు కట్టారు. పన్నులు కట్టిన దొబ్బిన డబ్బులు ఈ రోజు ఏం చేసావా నువ్వు? ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చావు. ఇంకోటి అడుగుతున్నాను మీ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేని ఇల్లుల్ని రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 10,000 రూపాయలు దొబ్బేరే, మీకు గుర్తుందా? ఆ 10,000 రూపాయలు వేయి. బొడ్డుపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహం వెనకాల మొత్తం చాలా మంది ఇళ్ళ దగ్గర తీసుకున్నారు 10,000 రూపాయలు. ఎక్కడ దొబ్బేశారండి ఇవన్నీ? దాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందా లేదా? టిట్కో ఇల్లులు తాళం గుర్తిస్తావు, ఆ తాళం తెచ్చింది అయ్యని పోతాడే, ఆ ఇల్లులు కట్టింది అయ్యని పోతాడు. 2,300 ఇల్లులు. ఆ ఇల్లులు టాటా కంపెనీని తీసేసి ఆ రోజు ఏం ఆరోపించిన తర్వాత దొబ్బేస్తావు. మళ్ళీ ప్రూవ్ చేయాలి, అథెంటికేటెడ్ డాక్యుమెంట్ చూపెట్టాలి, మాలా పేపర్లు చూపెట్టాలి. ఈ రోజు ఆ బిల్డింగ్లకు రంగులు వేయించి వైఎస్ఆర్ రంగులు, మళ్ళీ తర్వాత కాంట్రాక్టర్ మార్చేసి ఆ కాంట్రాక్టర్ చేత 2 బిల్డింగ్లు ఏదో కట్టినట్టు చూపెట్టి పైన స్లాబ్లు వంగిపోయాయి, ట్యాపులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, రోడ్డు లేదు,
ఎన్టీఆర్ పార్క్ కడదాం అన్న పార్క్ లేదు, దాంట్లోని మెడికల్ షాప్ కడదాం అనుకున్నాం, అది కూడా లేదు, గేట్లు లేవు, విండోస్ దొబ్బేశారు, విండోస్ దొబ్బేసి ప్లాస్టర్లు వేశారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఈ రోజు తాళాలు ఇస్తుంటే ఆ తాళాలు ఇచ్చిన సమయంలో కూడా దళిత కుటుంబం 23వ వార్డులోని మా తాళం ఏదయ్యా మేము డీడీ కట్టామని అడిగితే ఆ రోజు ఏం చేసావో తెలుసా, నీ కౌన్సిలర్ అభ్యర్థి చేత వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళు బెదిరించారు. ఆ కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి బాధపడింది. ఎంత అరాచకం ఏంటంటే మేము డీడీలు కట్టాం కదా, ఆ రోజు రుణమాఫీ అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకన్య థియేటర్ ఆ బస్సు మీద నించొని రుణమాఫీ చేసేస్తాను, మీకు కడుతూ పోతున్నారు కదా, కడుతూ పోతున్న రుణాలన్నీ తీసేస్తానని చెప్తే మేము ఫ్యాన్ కోటేసామండి, ఈ రోజు మా ఇల్లు నుంచి ఖాళీ చేసామని ఆ కుటుంబం ఏడుస్తున్నారే. ఆ ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చెప్తావా, లేకపోతే వాళ్ళని బూతులు తిడతావా, లేకపోతే వాళ్ళు ఏమో అడుగుతున్నారు కాబట్టి అయ్యన పోతున్న బూతులు తిడితే సరిపోతుంది అనుకుంటున్నావా? అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. ఈరోజు మర్రిపాలెంలోని ఒక ఆమె మొన్న వచ్చి షర్మిల ముందు ఏడిచింది, గుగ్గోలు పెట్టింది. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచే అమ్మా, నేను ఫ్యాన్కే ఓటేశాను, కానీ నా 4 కోట్ల రూపాయలు భూమిలోని 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అడిగాడని చెప్పింది డైరెక్ట్ బహిరంగంగా. 25 లక్షలు కక్కుర్తి పనివాడు, సిగ్గులేనోడా, నువ్వు ఎమ్మెల్యే ఎలా అవుతావు? 25 లక్షలు తీసుకుంటావు అమ్మాయి చేత, బీసీ మహిళ. ఒక భూములు 3 ఎకరాలు అయితే పేర్లు మార్పిచ్చావు నువ్వు ఎంఆర్ఓకి చెప్పి, రికార్డెడ్ గా పాస్వర్డ్ మార్పించి, పాస్వర్డ్ తీపిచ్చి దాని పేర్లు మార్పించావు. ఆ అమ్మాయి డైరెక్ట్ గా చెప్తే సారీ ముఖ్యంగా దారుణం ఏంటంటే ఒక బీసీ మహిళ కుటుంబం ఈ రోజు అత్యంత దారుణంగా ఈ రోజు అయిపోయింది. ఇంకో ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇల్లీగల్ షాపులు కడితే క్లబ్ దగ్గర దానికి వచ్చి ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు, పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు నువ్వు వచ్చి రిబ్బన్ కట్ చేసేస్తావా? ఏడే సుజల శ్రావంతి కట్టాయా, ఒక రిబ్బన్ కట్ చేస్తా ఆనందపడతారు, అంతేగాని ఇల్లీగల్ షాపులు కట్టారే భూమి మీద, వాళ్ళకి వెళ్ళి నువ్వు కట్ చేసేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గర మాత్రం వాళ్ళందరినీ రోడ్ల మీద పడేసావు. ఈ ఇల్లీగల్ షాపు నీకు శిలాపలకం పెట్టి పేరు రాస్తే చాలా, నీకు షాపులు నీ గవర్నమెంట్ కట్టాయి అనుకుంటున్నావా? దాని టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఏది? దాన్ని మాట్లాడుతుంటే వాళ్ళ మీద బూతులు తెట్టించడం, ఎంత దారుణమైన పని నువ్వు చేస్తున్నావే. నర్సీపట్నం ప్రజానికి నేను వదలదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా త్వర వెళ్తాడు, ఏదో గాలిలో మేడలు కడుతున్నాను, మేఘాల్లో మేడలు కడుతున్నాను. అక్కడ పాపం నిజాయితీగా పనిచేసిన జమీల్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు. ఆయన లేరని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాడు, వెళ్తే 2-3 బూతులు తిడుతుంటే ఏ రౌడీల్లారా రౌడీల్లారా అనే ఎమ్మెల్యేని ఒంటి మీద మర్చిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి వీధి రౌడీలాగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించేవే. మొన్న వెళ్ళి ఏమంటాడంటే, ఇదిగో లెటరు, జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, ఇగో మినిస్టర్ గారు సంతకం పెట్టేశారట. అంటే అంత పిచ్చి నా కొడుకుల్లా కనబడుతున్నారా? ఏది జూనియర్ కాలేజ్, ఏది శాంక్షన్ లెటర్, జీవో ఏది, ఎక్కడ రిలీజ్ చేశారు? దాని మీద ఒక సంతకం మినిస్టర్ గారిది పెట్టించేసి అది జూనియర్ కాలేజ్ జీవో అని చెప్తావా? మెడికల్ కాలేజీకి కూడా నీ దగ్గర సరైన జీవో లేదు, మెడికల్ కాలేజీకి కూడా సరైన జీవో లేదు. ప్రజల సాక్షిగా మున్సిపాలిటీ డబ్బుని 27 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ హెలికాప్టర్లోంచి దింపి తీసుకొచ్చి ఈ రోజు ఆ ముఖ్యమంత్రి మీటింగ్ ముందు ఎంత దారుణమైన పని చేసావంటే, మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం కుదరదు అని చెప్పి అబద్ధం చెప్పి ఆ మెడికల్ కాలేజీని ఇప్పుడు పూర్తి పాడేరులోనే మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు. మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు తయారయ్యాయి. ఇప్పుడు అలయన్స్ అయిన తర్వాత నేను బీజేపీలో అడిగితే చెప్తున్నారు 3 కాలేజీలు శాంక్షన్ అయ్యాయండి, నర్సీపట్నానికి కాలేజ్ లేదు అని చెప్పి. ఇంకా అంటే అది కూడా అబద్ధమే కదా. ఈరోజు ఎంత దారుణమైన అబద్ధం అండి. ఈరోజు పైప్ లైన్ వర్క్లు ఉన్నాయి, అది తీసుకొచ్చింది ఎవరు? అది తీసుకొచ్చింది ఆ రోజు అయ్యన్న పాత్ర గారు. ఇదిగో శాంక్షన్ చేసిన 142 కోట్లు దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్. ఈ శాంక్షన్ చేసిన లెటర్ తో సహా ఎంత శాంక్షన్ అయింది, స్టేట్ మొత్తం ఎక్కడెక్కడ శాంక్షన్ అయింది, దాంట్లో నర్సీపట్నం నేను హైలైట్ చేశాను, ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏం చేసావు? రోడ్లన్నీ తవ్వేసావు, ఇంట్ల ముందు తవ్వేసావు, వేసిన సిమెంట్ రోడ్లు వేయలేకపోతున్నావు, కానీ వేసిన సిమెంట్ రోడ్లు కనీసం బొక్కలు కప్పట్లేకపోతున్నావు, కానీ ఆ సిమెంట్ రోడ్లు మాత్రం నువ్వే కన్నాలు పెట్టావు. ఈరోజు పెట్టి ఏం చేసావు? ఆ కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగావు, ఆ కాంట్రాక్టర్ మాయమైపోయాడు. ఏదో ఆ కాంట్రాక్టర్ మా దగ్గర తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టు, రమ్మను, ఆ కాంట్రాక్టర్ని మాట్లాడమను. ఈరోజు బిల్లులు రిలీజ్ అవ్వక కాంట్రాక్టర్లు అందరూ నాశనం అయిపోయారు. అలాంటి వాళ్ళని కూడా సిగ్గు లేకుండా లంచాలు ఎలా అడుగుతారా మీరు? నాకు అర్థం కాదు. సోర్స్ ఎక్కడుంది, ట్యాంక్ ఎక్కడుంది, ట్యాంక్ కట్టుకుంటే గొయ్యలు తీసేస్తావు అంటే జనాలు ఎర్రోళ్ళా? నువ్వు డబ్బుల కోసం నువ్వు ఎక్స్కవేషన్ వర్కులు చేస్తావని మాత్రం తెలీదు. ఈరోజు అందుకే నేను కోరుతున్నాను ఒకటి, ఈరోజు పైప్ లైన్ వర్కుల దగ్గర అబద్ధం ఆడావు. ఈరోజు మనం చూసుకుంటే ఆఖరికి నీ ఇంటి ముందు సుబ్బారాయుడు పాలెం దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా అయ్యన్న పాత్రులు గారు వేశారు. నువ్వేం తెచ్చావా నాకు అర్థం కాదు. నర్సీపట్నంలో ఒక బ్రిక్ వేసావా?
ఆఖరికి అక్కడేమో రోడ్డు 500 మీటర్లు, అది కూడా నాసిరకం రోడ్డు వేసి పిల్లల్ని మండు టెంట్లో తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళిపోయి ఇదిగో చూడండి, ఇదిగో స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం ప్రజాకం ఫస్ట్ రోడ్డు చూశారనుకుంటావు నువ్వు. ఎంత దారుణమైన ఆత్మాభిమానం మీద కొడుతున్నావు నువ్వు. దాని నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోయిల దగ్గర రోడ్డు వేయలేదు, మట్టి రోడ్డు వదిలేసావే, దాని మీద ఆర్టికల్స్ కూడా వచ్చాయి. దానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఏమనంటే బూతులు తిట్టడం. ఈరోజు చూడొచ్చు, మనకి జాబ్స్ లేవు. మొన్న ఒక ట్యూషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అలాగే వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు 2023లో అంట కానిస్టేబుల్ ఉద్యోగం అయిందంట, ఇప్పుడు దాకా ఫిట్నెస్ పరీక్షలు లేవు. అంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావంటే 2450 మంది కుర్రోళ్ళు ఉన్నారటండి అలాంటి వాళ్ళు నర్సీపట్నం చుట్టుపక్కల. వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేది ఎవరు? దాని గురించి మాట్లాడు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడు, ఏది మాట్లాడు. ఇంకో దారుణమైన పని అంటే నేను చెప్తాను, కొత్త రకం రాజకీయం మొదలు పెట్టాడు అనుకుంటాడు. ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో దొరకడండి మీకు. మా కార్యకర్తకు మొన్న 23వ వార్డులో బాగోపోతే ఆ అబ్బాయికి నా సొంత డబ్బు తీసుకెళ్లి ₹1,00,000 ఇచ్చాను, అయ్యనపోతి గారు చెప్పారని. తర్వాత ఎక్కడో మాకవరపాలెంలో బాగోపోతే లోకేష్ గారు చెప్పారని ఒక ₹2,00,000 ఇచ్చాం. రేపు ఒక కార్యకర్త పాపం బాగోపోతే ఆ వైద్యం చూసుకుంటాం. అంటే కార్యకర్తలు అండగా నిలబడేది అయ్యనపాత్రి గారు. కానీ నువ్వు కార్యకర్తల దగ్గరే డబ్బులు దొబ్బెత్తుంటే మీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి? దీంట్లో మళ్ళీ ఇంకోటి దరిద్రపు రాజకీయం ఉంది. అప్పులు తీసుకుంటే కార్యకర్తలు ఎక్కడో పోకుండా పార్టీలు మారకుండా ఉంటారని అనుకుంటున్నావు నువ్వు. ఇంకంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇలాంటి రాజకీయం ఎక్కడ చూడలేదు. చిల్లర రాజకీయం. బలిఘట్టంలో అక్కడ దగ్గర 35 లక్షలు తీసుకున్నావు, ఇంకోటి మాకారపాలెం దగ్గర ఒక 20 లక్షలు తీసుకున్నావు. తీసుకొని ఏం చేస్తున్నావట? ఆడ అప్పు కోసం వస్తుంటే ఇంట్లో కనబడకుండా ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి బోర్డు పెట్టేసి రోడ్డు వైడనింగ్ దగ్గర చెట్టు కింద మాత్రం కూర్చొని ఉంటున్నావట. మళ్ళీ ఇంటికి వెళ్తే ఈడు ఎక్కడ వస్తాడని చెప్పి వాళ్ళ వైఫ్కో ఎవరికో చెప్పేసి లేనని చెప్పేమంటున్నావట. ఈ రోజు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటున్నావట, మీరుగా వెళ్ళిపోయారంటే నీ డబ్బులు నేను వెనక్కి ఇవ్వనంటున్నావట. ఇంతకంటే దారుణమైన రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? వాళ్ళ దగ్గర అప్పులు చేసావు నువ్వు. ఈ రోజు నిన్న ఏమంటున్నావు అంటే ఎంపీ సీట్ని నేను అమ్ముకున్నానట. అంటే తలకమాసనుడా, నీకు ఒక మాట చెప్తా. ప్యాకేజ్ అంటే ఏంటో తెలుసా? బూడు ముత్యాల నాయుడికి నేను పని చేస్తే అది ప్యాకేజ్ అంటారు రా బాబు. మా పార్టీ అలయన్స్ పెట్టుకుంది. 2014లో నేను ఎంపీని అడిగాను. అప్పుడు మా పార్టీ ఏమో అవంతి శ్రీనివాస్ గారికి ఇవ్వాలని చెప్పింది. మనస్ఫూర్తిగా చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాం కాబట్టి, నిక్కచ్చిగా అమ్మ రొమ్ము పాలు తాగి నిజాయితీగా ఉంటాం కాబట్టి, మా పార్టీ తల్లి లాంటిది కాబట్టి మేము ఆయనకు పనిచేసాం. తర్వాత ఆడారి ఆనంద్ గారికి ఇవ్వాలనుకుంది. సరే, అప్పటికి తల వంచి పనిచేసాం. ఈ రోజు బీజేపీ వస్తే మన పోలవరం వస్తుంది, క్యాపిటల్ వస్తుంది, అన్ని విధాలుగా నిధులు రిలీజ్ చేస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి సీఎం రమేష్ గారిని పంపించి నువ్వు పనిచేయని అన్నారు కాబట్టి ఈరోజు తల వంచి పార్టీ జెండా కోసం, మా అమ్మ కోసం పనిచేస్తాం. నువ్వేం చేసావా? తాండవ రిజర్వేయర్కి సంబంధించిన చైర్మన్ ఇస్తే ఆ అమ్మనే పొడి చేసి తెలుగుదేశం పార్టీని నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్యాకేజ్ తీసుకొని వెళ్ళావా? ఏం తీసుకొని వెళ్ళావు వైఎస్ఆర్సీపీ పార్టీకి? వెళ్ళిన తర్వాత ఈరోజు చెప్పాలని నీకు ఒక మాట, రాష్ట్రంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు గెలవడానికి పోటీ చేస్తారు, కానీ మనోడు సీటు రావడానికే మాత్రం ప్రయత్నించాడు. సీట్ రావడానికి ప్రయత్నించిన ఏకైక ఎమ్మెల్యే వీడే, గెలవడానికి కాదు, సీట్ రావడానికి. దీంట్లో పెద్ద చిదంబర రహస్యం ఏంటంటే, సీట్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యో పెద్ద నాయకుడు అయ్యన్నపాత్రుడు అండి, నాకు కోట్లాది రూపాయలు అయిపోతే నాకు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. వెళ్తాడు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడట. మొన్న బస్సు యాత్రకని సుమారుగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. బస్సు యాత్ర తుసియాత్ర అయిపోయింది. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటావా నువ్వు? ఇది మీ నాయకులే చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నాను నేను. మీ నాయకులే చెప్తున్నారు, బయట వాళ్ళు ఏం కాదు. మొన్న కొంచెం డబ్బు తీసుకొచ్చేవాడు కోట్ల రూపాయలు, అందుకే రాత్రి 12 గంటలకు రామారావుపేటలో అక్కడ కనబడుతున్నావు నువ్వు. I-20 కార్లో రామారావుపేటలో నీకు పని ఏంటి? 11:30, 11:45కి 12 గంటలకి ఆ టైంలో జనాలు లెగుస్తుంటారా నీకు క్యాంపెయిన్ చేయడానికి? వెంటనే మా వాళ్ళు వచ్చేసరికి అక్కడికి పట్టుబడి కారుకి పారిపోతున్నావు. కారు డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. యాసాలు ఏదో నేను చెప్తున్నాను. నువ్వు కోట్ల రూపాయలు ప్యాకేజీలు తీసుకొని, ప్యాకేజీలు ఏ రకంగా తీసుకుని, కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ. నువ్వు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడ్డం, డబ్బులు ఇవ్వండి అన్నయ్య, ఎందుకంటే మా దగ్గర పెద్ద గట్టి లీడర్ అక్కడ పోటీ చేస్తున్నాడు, నీకు తెలుసు కదా, నీకు కక్ష ఉంది, నీకు దాని మీద టార్గెట్ ఉంది, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని బిచ్చం అడుక్కొని ఇక్కడికి వచ్చి ఆ కార్యకర్తల్లో కొంతమందికి అప్పులు కూడా తీర్చేటట్టు మనం. మళ్ళీ పక్కన దందా చేస్తున్నాడు, ఇసుక దందా, గ్రానైట్ దందా, రంగురాల దందా, అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. పక్క నుంచి అప్పులు చేస్తున్నాడు, ఏం తలక మాసిన పనులు చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అభివృద్ధి గురించి మాట అడిగితే నువ్వు నా కొడక, నువ్వు అలాంటోడివి. పేపర్ చూసి బూతులు తిట్టే ఎమ్మెల్యేని వీడినే చూశానండి. పేపర్ చూసి కూడా బూతులు తిట్టాడు. స్టేడియంలో మీటింగ్ పెడతాడు,
మీటింగ్ పెట్టి పేపర్ చూసి ఆయన పోతుడు నువ్వు దొంగ నా కొడుకు ఆయన పోతు లైన్ చదివేస్తున్నాడు ఒక 10 బూతులు. అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూసేవండి? ఏం చెప్పాలి నువ్వు? నర్సీపట్నంలో లైట్లు లేకుండా డెలివరీలు చేశారే, ఆ జనరేటర్ బాగుపరిచే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యే చెప్పాలి. మాస్క్ అడిగిన డాక్టర్ని కాపాడుకొని ఆ మాస్క్ మీద రివ్యూ పెట్టి పీపీ కిట్లు ఎంతమంది డాక్టర్లకు ఉన్నారా అని చెప్పాలి. 3.5 కిలోమీటర్ల రోడ్లకి మొత్తం కన్నాలు పడిపోయా, నేను అది వేస్తానని చెప్పాలి. తాండవ రిజర్వేయర్ కింద 58,000 ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ బాగుపరుస్తానని చెప్పాలి. స్టూడెంట్స్ కి జాబ్లు ఇప్పిస్తానని చెప్పాలి. ఎన్రాక్ దగ్గరికి వెళ్ళి జాబులు ఇప్పించాలి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు తెలుసా? రాయలసీమ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేయించావు నువ్వు. ఇది నిజమా అబద్ధమా చెప్పు? ఎక్కడో మన పరిటాల శ్రీరామ్ గారి కాన్స్టిట్యున్సీ రాప్తాడు, అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేని మాకార్పాలెం తీసుకొచ్చి ఒక క్రషర్ మీద సెటిల్మెంట్ చేయడానికి అని చెప్పి మీ మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారిని అక్కడ ధర్నా కూర్చోపెట్టావా లేదా? మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చచ్చిపోతే ఆ అబ్బాయి నాయన బ్రాహ్మణుల కుర్రోడు, ఆ అబ్బాయిని డాక్టర్తో గుద్దేశారు. సీసీ కెమెరాలో ఉన్న వీడియోని కట్ చేసేసారు. రాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చచ్చిపోయిన వీడియో సీసీ కెమెరాలో ఏదంటే పోలీసులు దగ్గర నువ్వు డిలీట్ చేయించలేదు. డెత్ సర్టిఫికేట్ 3 నెలలు రేట్ ఎందుకు అయిందంటే ఆ కుటుంబాన్ని హింసించలేదు. దానికి లోకేష్ గారు వచ్చి అండగా ఉన్నారు. ఈ రోజు ఎన్ని బారిన పనులు ఎన్ని జరుగుతున్నాయే. నేను గుడికి వీడు డబ్బులు తెచ్చాడా? ఏది ఈ లెటర్ చూపెట్టడం నీకు దమ్ముంటే? ఇది 23/1/2019 ఆ రోజు శంకుస్థాపన చేసింది మేము. దాంట్లో 40 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు సబ్జెక్ట్ టు డిపాజిట్ ఆఫ్ బ్యాలెన్స్ ఎంసీ అని చెప్పి క్లియర్ గా రాశారు. ఆ 10 లక్షల రూపాయలు మా నాన్నమ్మ గారు వాళ్ళందరూ 7 అక్క చెల్లెల్లోంచి డబ్బులు వేసుకొని, దాంట్లో 6 అక్క చెల్లెలు ఉంటే ఆ టైంలోని, ఇప్పుడు ఎదురే ఉన్నారు, దాంట్లో మిగతా వాళ్ళందరూ డబ్బులు వేసుకొని 10 లక్షల రూపాయలు కడితే మిగతా డబ్బులు నీకు రిలీజ్ అయ్యాయి. దానికి పెయింట్ వేసిన బతుకు నీది కాదు. ఈరోజు నోకాలం గరగల దగ్గర కూడా నీకు రాచే హక్కు లేదయ్యా. నేను అందుకే మన మీటింగ్ లో చెప్పాను, నోకాలంకి తెలుసు, అందరికీ తెలుసు ఏం జరిగిందో ఆ దేవత చూసుకుంటుందని చెప్పాను క్లియర్ గా. నేను చెప్తున్నాను, నువ్వు దేవుడి దగ్గర గేమ్స్ ఆడుతున్నావు. గేమ్స్ ఆడినందుకు రేపు మూట కట్టుకొని పోతావు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమి చెత్త రాజకీయాలు నాకు అర్థం కాదు. అర్ధరాత్రులు తిరుగుతావు, మీ నాయకుడి దగ్గర డబ్బులు దొబ్బుతావు, మళ్ళీ దాని తర్వాత ప్యాకేజీలు నువ్వే తీసుకుంటావు, మళ్ళీ మా గురించి ఏమో ప్యాకేజీలు తీసుకుంటున్నావు అని మాట్లాడుతున్నావుగా. ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను, అలయన్స్ లో వచ్చిన బీజేపీ సీటుకి తల వంచి పనిచేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటాం తప్ప మేము పక్కనోడికి పనిచేస్తాం. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఓపెన్గా చెప్తున్నాను ప్రెస్కి. నాకు ఎంపీ పోటీ చేయమని వైఎస్ఆర్సీపీ నుంచి ఫోన్లు వచ్చాయి. నాకు లాస్ట్ టైం కూడా మిథున్ రెడ్డి గారి ద్వారా ఫోన్ వచ్చింది. ఎప్పుడు 2019లో. ఆ ఫోన్ చేసిన దాంట్లోనే కొంతమంది ఉన్నారు, నేను పేర్లు తెలుసుకుని మిథున్ రెడ్డి గారి ద్వారా వచ్చింది. మిథున్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేయలేదు కానీ ఒకరి ద్వారా వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను, నా పార్టీ నా అమ్మ లాంటిది, అలాంటి పనులు మీరు చేయదు, నేను కూడా చేయదలుచుకోలేదు. మొన్న సీఎం రమేష్ గారు వెల్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మీరు కూడా పోటీ చేస్తే బాగుందని చెప్పేసి నాకు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఫోన్ చేశారు. ఒక IAS కూడా మీ పార్టీలో ఉన్న సలహాదారులే నాకు ఫోన్ చేశారు. నేను మళ్ళీ అదే చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏంటంటే ఒక రాయేసా, ఏమనంటే మా ఎమ్మెల్యే ఒప్పుకోడేమండి అన్నాను. అంటే ఆడేంటి వేస్ట్ గాడు, ఆడిని వదిలేసేయండి అన్నారు. మీ పార్టీ దృష్టిలోనే నువ్వు వేస్ట్ ఫెయిల్ అయ్యా బాబు, నీకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఇంకా నీకు ఏమి అంటే నేను ఎంపీగా పార్టీకి వచ్చేస్తానంటే కూడా ఆడు కన్సర్న్డే అవసరం లేదండి మాకు, మీరు వచ్చేస్తానంటే వచ్చేసేయండి, మీకు పూలబాట వేస్తానని చెప్పి మీ పార్టీ వాళ్ళు అన్నారంటే ఎంత చీప్ గా నీ పార్టీ వాళ్ళు నేను చూస్తున్నారో ఒకసారి ఆలోచించు. నువ్వు ఏమనుకుంటున్నావు, నీ వెనకాల దండుగా ఈ రోజు కార్యకర్తలను నిలబడుతున్నారు అనుకుంటున్నావేమో, రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు. ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావు, మీ పార్టీ కార్యకర్తల దగ్గర ప్యాకేజీలు తీసుకున్నావు, చైర్మన్ ఇచ్చినందుకు కూడా ఒకరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు. ఆ కొంతమంది వ్యక్తులను అయితే డబ్బులు అడుగుతున్నారు, ప్రెజర్ పెడుతున్నారు, అప్పులు తీసుకో, మా అప్పు కట్టని చెప్పి అంటున్నారని చెప్పి మెయిన్ కార్యకర్తల్ని జైల్లో కూడా నువ్వు హింసించావు. తుని జైల్లోని ఎంత దారుణమైన పనులు చేస్తుంటే నీ కార్యకర్తలు నిన్నే తరిమి కొడతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పగలిగాను. హాస్పిటల్కి సంబంధించిన జీవో ఉందండి, ట్యాంక్ బండ్కి సంబంధించిన జీవో కూడా నేను క్లియర్ గా నేను చూపెడుతున్నాను. ఈ ట్యాంక్ బండ్ వదిలేసి అక్కడెక్కడో నాసిరకం రోడ్లు వేస్తావు నువ్వు. ఈ ట్యాంక్ బండ్ వేస్తే దమ్ముంటే ఇక్కడ పెట్టు. మరి పిచ్చోడు మొన్న నేను అన్నాను ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో అంటాడు, ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఏంటంటే అన్నాడు పిచ్చోడు. మరి నువ్వు అక్కడ కార్నర్కి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వద్దు, మా శంకుస్థాపన రాయి పక్కన నువ్వు డమ్మి శంకుస్థాపన రాయేసావు కదా, అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళి ఒక కార్నర్ దగ్గర సిమెంట్ దిమ్మ ఉంటుంది, ఒక రౌండ్ ఇలాగా ఖాళీ చేసి ఉంటుంది. అది ఎందుకో తెలుసా,
దాని గవర్నమెంట్ ఒక అడ్వాన్స్ ఇచ్చింది, అక్కడ ఒక పెద్ద ఏనుగు బొమ్మను పెట్టాలి ఆర్కే బీచ్ లో ఉండేలాగా అని అడ్వాన్స్ ఇస్తే, ఆ అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు, అక్కడ ఎక్కడ తయారైంది ఆ ఏనుగు, అది తెచ్చుకునే సత్తా దమ్ము నీకు లేక, దాంట్లో బోటింగ్ పెడితే బోటింగ్ పెట్టొచ్చు, ఎక్స్ట్రా నీరుని ఏ విధంగా తేవచ్చు, అది పార్క్ ఎలా తీయొచ్చు, అక్కడ వాకింగ్ ట్రాక్ ఎలా వేయాలి, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం అనేది ఉంది. ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా ఏమన్నా అంటే వాడి దొంగ నా కొడుకు, వీడి దొంగ నా కొడుకు, వీడెదవా, ఈ బూతుల పురాణం చదవడానికి నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు బ్రదర్. దీనికంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు మా వీధుల్లో, కానీ నువ్వేంటంటే దీనికి ఎమ్మెల్యే అవ్వలేదు. ఆఖరి గుడులన్నీ కూడా ఆక్రమించేసావు, ఉండీలు ఆక్రమించేసావు, ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే ఆత్మాభిమానం ఉంది, అది కూడా కొట్టేసావు. మొన్న మీ రోడ్డు చూడండి, నేను వేసాను, మీ జీవితంలో మీరు రోడ్లు చూడలేదని. అందుకని నేను దయచేసి మీకు కోరుతుంది ఏంటంటే, ఎమ్మెల్యేకి నువ్వు ఇంక ఎమ్మెల్యే కాదు. నువ్వు అసలు ఎలా ఉంటావో నీకు తెలుస్తుందా? ఎవడు పడితే ఆడితో మీద కామెంట్లు చేస్తున్నావు. నల్ల బెల్లం దెమ్మకి జీన్ ప్యాంట్ వేస్తే అలా ఉంటావు నువ్వు. నువ్వు ఈరోజు బాబుమాన్కి ఎక్కువ, బ్రహ్మానందం తక్కువ, కమీడియన్ కింద చూస్తున్నాను నేను. అలాంటి వ్యక్తివి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావే. మధ్యలో వీల్ చైర్ ఒకటి నాకు అర్థం కాలేదు, అదొక వీల్ చైర్ వేసుకొని తిరిగావు. నువ్వు కంప్లీట్గా నెక్స్ట్ చైర్ మీద కూర్చుకునే బాధ్యత ఈ నర్సీపట్నం ప్రజానికం తీసుకుంటారమ్మా. నువ్వు ఎట్టి బస్సులో నీకు ఒకటే చెప్తుంది ఏంటంటే, రేపు రానున్న రోజుల్లోని ఈ 40 రోజులైనా వీధుల్లో కానీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీ కమ్యూనిటీ హాల్ లేదా మీ శ్మశానం దగ్గర ఏదన్నా చెయ్యాలా, లేకపోతే ఇది చేయాలా అని చెప్పి ఈ రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, ఈ పనుల మీద నువ్వు పడు. కనీసం 1% అయినా నేను రేపు జనం ఏం మాట్లాడకుండా ఉంటారు. లేకపోతే నువ్వు ఓడిపోయిన తర్వాత దారుణంగా కొట్టి మరి నీ బాపిరాజు కొత్తపల్లి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి. ఈ రోజు ఏంటంటే, నేను చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు సింపుల్ గా గ్రాఫిక్స్ అంటున్నారు. ఏమనంటే ఇది ఒకటి అలవాటు అయిపోయింది. మొన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి డేట్ అని చూపెడితే అది గ్రాఫిక్స్ అంటున్నాడు. అందుకే నేను ఒకసారి చూపెడదాం అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఫస్ట్ ఏంటంటే, మనం అరిలోవ రోడ్డు గురించి చూస్తే సంబరాలను చేసుకోవడం ప్రారంభించారు. దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచుతూ, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారికి కూడా మిఠాయిలు పంచుతూ ఎమ్మెల్యే వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అక్కడ సీనియర్ వైసీపీ వెంకట గిరిబాబు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యేకు ఎంతో ఘనత తెస్తుందని, గొప్ప చేస్తుందని, ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, వైసీపీ పాలనలో నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఇక్కడ 12 అడుగుల రోడ్డు ఉంది, దీన్ని 30 అడుగుల రోడ్డు వెడల్పుగా చేస్తారు. అందులో 24. ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, క్రేన్ తీసుకుని మట్టి పక్కన ఆ షోక్ వర్క్ ఈ విధంగా చేసి ఆ గోల్కొండ ప్రజలు మొత్తాన్ని, మండలాన్ని మోసం చేసేసాడు. ఈ రోజు నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గ్రాఫిక్స్ అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్ గా చూపెట్టాను. ఏం స్వీట్లు అండి అయ్యి, మంగిలాల స్వీట్లు కూడా కదా, ఏ స్వీట్లు పెట్టాడు. ఇప్పుడు నేనేమంటానంటే నాసిరకం పనులు చేయడం అన్ని. నేను ఇప్పుడు ఏమంటానంటే, గోల్కొండ ప్రజలకి నువ్వు తల వంచి ముక్కు తీసి నేలకి రాసి నన్ను క్షమించండి, నేను ఒక దౌర్భాగ్యం అని చెప్తావా? ఇప్పుడు నేను చెప్పనని ఒక మాట, కలెక్టర్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళామండి. ఈ 3.5 ఆల్రెడీ శాంక్షన్ మేము చేసామండి, ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చాం, ఆ రోడ్డు ఏదైనా వీలవుతే రేపు ఎలక్షన్స్ లోపల వెయ్యండి బాబు అని చెప్పి మేము ఆ పని స్టార్ట్ చేస్తాం. మేము గవర్నమెంట్ వస్తేనే కాదు, మేము ఇక్కడ గడ్డ మీద పుట్టాం కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంది. రేపు ఈ 45 రోజుల్లో ఏమన్నా కానీ చిన్న మట్టి వేసినా ఏమేసినా అది నాన్నగారు ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల అవుతుంది తప్ప వాడి వల్ల ఏం కాదని చెప్పి సందర్భంగా మీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. గవర్నమెంట్ పోయిన తర్వాత, గవర్నమెంట్ ఉన్నప్పుడే నువ్వేం పీకలేదు, ఆ స్వీట్లు పంచుతున్నావు. నువ్వు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు ఏదో పీక్తావా? ఎలా పీక్తావా నాకు అర్థం కాదు. నోకాలం కూడా జీవో అండి 40 లక్షలు మేము శాంక్షన్ చేసామంటే నేనే తెచ్చాను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావే. నేను ఎంతకంటే క్లియర్ ప్రూఫ్ ఏమైనా ఉందా? నెక్స్ట్ వీడియో అది చూసారు లేదా? నెక్స్ట్ థింగ్. నమస్కారం అండి, నా నర్సీపట్నం నుంచి కల్గొట్టపల్లి 10వ వార్డు. మా నాన్నగారు చనిపోతే బేమాడాకులు వచ్చాయని తీసుకెళ్ళానండి పార్టీ ఆఫీస్కి ఫోటో తీసుకోవాలని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ
కండువా వేసి ఫోటో తీసారు. మేమైతే ఫస్ట్ నుంచి టీడీపీ అంటే మా ఆధార్ ఉన్నప్పుడు నుంచి అంటే కొంచెం మా పెట్టి తీసుకున్నాం. టైం వేస్ట్ చేయగలరు. ఇప్పుడు ఆ అబ్బాయి చూశారు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అబ్బాయి. ఇంకా అంతకంటే దౌర్భాగ్య రాజకీయం ఇంకేముందా? నీకు దమ్ము ఉంటే జాయినింగ్ చేయనప్పుడు పేరు చెప్పబ్బా, పేరు చెప్పు. నిన్న అక్కడ కొత్తూరులో కూడా నిజంగా ఫ్లెక్సీలు అడ్డంగా దొరికిపోయావు నువ్వు. మొత్తం ఊర్లేంటి, మొత్తం రాష్ట్రం అంతా కమిడియన్ లో ఉన్నాడు బాబు. వీడు ఎవడరా బాబు మోహన్ గడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ డెలివరీ. ఇదైతే నేషనల్ మీడియా న్యూస్. దీని మీద ఒక రివ్యూ చేసాడంటే ఇప్పుడు వచ్చి ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టాడా? పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో, అక్కడ ఎవడన్నా రివ్యూ పెట్టాడా? ఎక్కడా లేదే. దీని గురించి ఎవడన్నా మాట్లాడా? ఏమీ లేదే. కానీ ఈ రోజు మాత్రం ఇష్టం వచ్చినట్టు పేలుతాడు. కనీసం ఇప్పటికైనా నీకు నెక్స్ట్ ఇప్పుడు ఆమె చెప్పింది చూసారు. అక్కడికి ఎవరికన్నా చిన్న మానవత్వం ఉన్నా కూడా ఎవడన్నా వెళ్తాడండి, వెళ్ళి రివ్యూ చేస్తాడు. ఎప్పుడైతే చేయలేదు. కోవిడ్ టైంలో నేను చెప్తానండి, వాలంటీర్లు 1000 రూపాయలు ఇచ్చాను, 2000 రూపాయలు ఇచ్చానని చెప్తున్నారే. ఈ టౌన్ లో ప్రతి ఇంటికి కాయగూరలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం, జేబులో డబ్బులు పెట్టి. అన్నా క్యాంటీన్ కూడా నడుపుతున్నారు. ఈ రోజు కనీసం వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వకుండా అబద్ధం ఆడే పేపర్ మీద రాయిపించాడు. నెక్స్ట్ ఏంటమ్మా? ఇది చాలా అన్యాయంగా ఉందమ్మా. ఆ నర్సీపట్నం ఎమ్మెల్యేని ముందు శిక్ష పడాలి. వారికి సపోర్ట్ గా ఉన్న అది ప్రాజెక్ట్ పడాలి. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్, వాళ్ళకి పడాలి. నా పెట్టకపోయినా నేను మాత్రం వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు. వాడు ఎవరు న్యాయం చేస్తే నేను వాళ్ళ పట్ల ఉండి నిలబడతాను. మాట్లాడు. ఇప్పుడు ఆమె చెప్పింది విన్నారా అండి? నర్సీపట్నం ఎమ్మెల్యేకి శిక్ష పడాలి. ఇంకా అంతకంటే ఏం చెప్తుందామా? వాళ్ళ కొడుకుని చంపింది, చేసింది ఆమె భావించింది కాబట్టి డైరెక్ట్గా వచ్చి నర్సీపట్నం ఎమ్మెల్యేకి శిక్ష పడాలని చెప్పి అమ్మకి సమాధానం చెప్పావు ఏ రోజున? ఆ అమ్మ దగ్గర కనీసం పరామర్శించడానికి వెళ్ళావా నువ్వు? ఆ డాక్టర్ ఏమైనా చిన్న పని చేశాడు అనుకున్నావు? రోజు వందలాది మందికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బతికిచ్చేవాడు. ఆ డాక్టర్ని వాళ్ళ అమ్మ అలా ప్రాణం నర్సీపట్నం ఎమ్మెల్యేకి శిక్ష పడాలంటే ఎందుకంటే వాళ్ళ నీ ఇంటికి తీసుకెళ్ళిపోయి కిందన కూర్చోబెట్టి నువ్వు లెటర్ మీద సైన్ పెట్టించావు. అందుకే ఆ అమ్మ వీడియో కూడా నేను చూపెడతాను. నర్సీపట్నం ప్రజల్లో చాలా మందికి మతిమరుపు ఉండొచ్చు. ఈ వీడియోలు మీరు చూడాలి. ఎంతకంటే నగ్న సత్యాలు ఏమైనా ఉన్నాయా? ఎంత దారుణమైన పనులు చేసినోడు మళ్ళీ వచ్చి ఓటు అడుగుతున్నాడా? చూడండి. ఇది వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా విడుదల చేసిన వీడియో. ఇది ఏప్రిల్ 28న జరిగిందని ఆయనే చెప్పారు. లెటర్ ను తానే రాసి ఇచ్చారని ఎమ్మెల్యే చెబుతున్నారు. కానీ వైసీపీ కార్యాలయంలో జగన్ గారి ఫ్లెక్సీ ముందు డాక్టర్ ను కూర్చోబెట్టి బలవంతంగా తమకు కావాల్సిన విధంగా రాయించుకుంటున్న విషయం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను బుర్రలేదు దద్దమ్మ అని ఎందుకు అంటున్నానంటే అసలు ఆ వీడియో ఆయన రిలీజ్ చేయకూడదు. ఎవడన్నా బుర్ర ఉండేవాడు ఎవడన్నా వీడియో రిలీజ్ చేస్తాడండి? ఎమ్మెల్యే నువ్వు దగ్గరుండి డాక్టర్ని బెదిరించి నువ్వు సంతకం పెట్టించి మళ్ళీ నీ ఐప్యాడ్ తీసి ఇదిగో నేను చూడండి ఎలా చేస్తున్నాడు అని చూపెట్టావంటే నీకు ఎంత బుర్రలేని ఎమ్మెల్యే అర్థమైపోతుంది. అందుకే మీ పార్టీ వాళ్ళు నేను వేస్ట్ గా ఉన్నారు నా దగ్గరే. రంగురాలది ఎక్కడ పోయా తెలియట్లేదు. రాళ్ళు ఆ చేతికి ఏమైనా ఒక ఉంగరం ఎక్స్ట్రా వచ్చిందో చూడాలండి. వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఆ రోజు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేసాడండి. కాల్ డేటా ఉండదు అనుకుంటున్నావా? వివేకానంద రెడ్డి గారిని చంపిన మీ జగన్ రెడ్డి కాల్ డేటాలే దొరికేసాయి. ఇక్కడ కాల్ డేటా 5 నిమిషాల్లో దొరుకుతుంది. అనుకుంటున్నావు నువ్వు ఇవన్నీ మర్చిపోతావు అనుకున్నావు. రికార్డెడ్ గా ఫోల్డర్లో రికార్డ్ చేసుకొని పెన్ డ్రైవ్ పెట్టుకొని నేను చెప్తున్నాను, రేపు 40 రోజుల్లో నువ్వు ఓడిపోవడం తథ్యం. ఈ రంగురాళ్ళు ఎక్కడ దాసావు? ఈ ట్రాక్టర్లు ఎక్కడ పట్టుకెళ్ళావు? ఏ గడ్డి కింద పెట్టావు? ఎక్కడ కడిగారు? అన్ని కూడా బయటకు వస్తాయి. ఆఫీసర్లు మేము వదలం. వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ పిల్లలు చూడండి ఆ ఎండ్లోని ఆ 500 మీటర్ల రోడ్డుకి ఇదంతా చైన్. ఇప్పుడు జోగనాథ్ పాలెం రోడ్డుకి ఏం చేయాలండి? శారదానగర్ రోడ్డుకి ఏం చేయాలి? లేకపోతే కశ్మీర్ రోడ్డుకి ఏం చేయాలి? లేకపోతే సానికమాలం మీద నుంచి తాండవ రోడ్డు మీదకి వెళ్ళాం అక్కడ ఏం చేయాలి? లేకపోతే ఎంబీపట్నం బ్రిడ్జ్ ఏం చేయాలి? లేకపోతే మెయిన్ రోడ్ మన తాళపాలెం నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు ఏం చేయాలి? లేకపోతే ఈ 30 కోట్ల రోడ్డు ఏం చేయాలి? అన్నిటికి సంబరాలు ఏం చేసుకుంటూ బతుకుతామండి అందరూ.
2300 కోట్లు పెట్టి ఒక్కొక్క మండలానికి 400 కోట్ల వరకు అభివృద్ధి చేసిన అయ్యన్న పాత్రని ఈ రోజేమో ఏ సంబరాలు మేము చేసుకోలేదు, ఇలా పిల్లల్ని హింసించలేదు, రోడ్ల మీద కూర్చోబెట్టి డాక్టర్లను చంపలేదు, రంగురాలు ఇలాగ ఇష్టం వచ్చినట్టు చేసి అవినీతులు చేయలేదు. నీ కార్యకర్తలకు 1 రూపాయి అని ఇచ్చున్నావా లేదో ఆ రంగురాల నుంచి పాపం. అందుకని రేపు నేను చెప్తున్నాను, రాసుకో, ఓటర్స్ కాదు, టీడీపీ కాదు, నీ కార్యకర్తలే నిన్ను ఓడించబోతున్నారు. అదైతే తథ్యం 100%. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా నేను పెట్టడానికి కారణం ఏంటంటే అండి, ఏదన్నా కానీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నర్సీపట్నం ప్రజలు అడగవలసిన అవసరం వచ్చేసింది, టైం వచ్చేసింది. ఇంకా నేను సంక్షేమం వైపు వెళ్ళలేదు, పెన్షన్లో మోసం, ట్యాక్స్ల్లో మోసం, అన్ని దాని మీద మోసం చేస్తున్నారు. కానీ దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. మున్సిపాలిటీ దోమల మందు కూడా కొట్టడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, అవన్నీ నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది కనీసం ఇవన్నీ ప్రశ్నించేవాడు ఉండాలి. ఈ అబద్ధాలు చెప్తున్నాడు నోకాలం టెంపుల్ గురించి, కానీ అన్ని టెంపుల్స్ మీద అరాచకులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోలు కూడా ప్రజలకు చేరే విధంగా ప్రెస్ వారు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.